హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుంచి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇక ఈ మేరకు అధికారుల నుంచి ప్రత్యేక రైన్ అలర్ట్ కూడా జారీ అయ్యింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉందని అంచనా వేస్తున్నారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకొని ఉన్న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం అయితే ఉంది. ఇక మెడల్స్, మల్కాజిగిరి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలతో పాటు కరీంనగర్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ వర్షాలు విస్తరించే ఛాన్స్ అయితే ఉంది. అలాగే హనుమకొండ, వరంగల్లు, జయశంకర భూపాలపల్లి, ములుగు, మహబూబాబాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ వర్షాలు కురిసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాదు నగరంలోనూ వాతావరణం చురుగ్గా మారింది. నగరంలోనే పటాన్చెరు, అమీన్పూర్, లింగంపల్లి, మియాపూర్, కొండాపూర్, బాచుపల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షం, పిడుగుల ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద నిలబడవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. మరోవైపు వర్షాల తీవ్రతను బట్టి జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రైతులు తమ పంటల రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే నైరుతి బెంగాల్ తీరాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వెల్లడించింది.